రాజకీయపరమైన హామీలకి లేదంటే గనక చంద్రబాబు సొంత మెహర్బానీతో ఇచ్చే హామీల విషయంలో కూడా కేంద్రం బాధ్యత ఎప్పుడూ తీసుకోదు కూడా. కావాలంటే మీరు చూడండి, ఇదే 2014లో రుణమాఫీ మీద భారీ ప్రకటనలు చేసిన చంద్రబాబు అదే హామీని నిలబెట్టుకోవడంలో విఫలం కావడం చూసాం. అది పూర్తిగా చంద్రబాబు ఇచ్చిన రాజకీయపరమైన హామీ, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది అని కేంద్రం చెప్పడం కూడా చూసాం. అంటే పరిపాలనా పరమైన విషయాలు కేంద్ర ప్రభుత్వ బాధ్యత, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీ ఇచ్చే రాజకీయ హామీలు, ఈ మూడు వేరువేరు విషయాలు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఒక్క పాసిబిలిటీ అయితే ఉండొచ్చేమో. ప్రస్తుతం రాజధాని కేసు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీం చెప్పే తీర్పును బట్టి రాజధాని విషయంలో ఒక క్లారిటీ వచ్చేందుకు అవకాశం ఉండొచ్చు అనేది మాత్రం అర్థం చేసుకోవాలి. అంతేగాని పార్లమెంటుతోనో లేకపోతే మోడీతోనో అమరావతికి రక్షణ కల్పిస్తాము అని చెప్పేవి కేవలం రాజకీయపరమైన బుజ్జగింపు మాటలే అని అనుకోవాల్సి ఉంటుందేమో. మీరైతే ఏమంటారు? ఏపీలో 3 ప్రాంతాల్లోనూ, అటు సీమ ఇటు ఉత్తరాంధ్రలోనూ విభిన్నమైన ఆకాంక్ష ఉన్న సమయంలో రాజధాని విషయంలో ఏపీకి ఎలాంటి వైఖరి ఉండాలని మీరైతే భావిస్తారు?